బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మహారాజు అయితే ప్రభా పడకల మీద ఉండగానే ప్రభా నిన్ను జ్ఞానిస్తూ వచ్చిన్నాడు ప్రభా. దేవా మరి ఎట్టి గొప్ప భాగ్యము ప్రభా. మరి నేనైతే మరి నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు కానీ ప్రభా దేవా మరి నిత్య నరకానికి నాశనానికి ప్రభా మరి వెళ్ళవలసిన నన్ను ప్రభా మరి మీరు దేవా మరి జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ యొక్క కృప చేత ప్రభా మరి నన్ను కూడా మరి దేవా మరి వీరికి రక్షించిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా మరి మీరు దేవా ఈ లోకంలో ఎవ్వరు చేయని గొప్ప త్యాగం ప్రభా. మరి ఆ యొక్క కలువరి శిలువలో దేవా మరి నా కొరకు ప్రాణం పెట్టి ఆఖరి పొట్టు వరకు ప్రభా నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి ప్రభా నా ప్రతి పాపడాగులు కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకై వందనాలు ప్రభా. దేవా రక్షించిన నాటి నుంచి నేటి వరకు నీ కృప చూపిస్తూ ప్రభా నా పట్ల నా కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతకై మరి నేనేమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా. ఏమిచ్చిన రుణస్త్రాలను ఒప్పుకుని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ జీవం కలిగిన లేఖన ద్వారా ప్రభా మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు ప్రభా మీకే వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాను. మీరైతే ప్రభా క్షమించుటకు సిద్ధమైన దేవుడు ప్రభా, అత్యంత కృప కలిగిన దేవుడు ప్రభా, దయాదాక్షిణ్యం గల దేవుడు ప్రభా, దీర్ఘశాంతం గల దేవుడు ప్రభా, అంత గొప్ప దేవుడు ప్రభా, నాకు కూడా దేవుడుగా ఉన్నందుకు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాను. నా యొక్క పాపలను బట్టి నా యొక్క దోషాలను బట్టి ప్రభా మీరైతే నాకు ప్రభా ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ప్రభా మీరు ప్రభా నా ఇళ్ళ మీరు చూపిన అపారమైన ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ప్రభా నా ఇళ్ళ చూపిన ప్రభా మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బహు విస్తారమైన కృప చేత ప్రభా మీరు నన్ను ప్రభా రక్షించినందుకు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ఇళ్ళ మీరు చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభా నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి. బట్టి ఎంతో వందనాలు, రక్షణ బట్టి వందనాలు. ఈ సమయాన్న అనుగ్రహించిన తండ్రి మీ యొక్క తండ్రి సన్నిధిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మా పితరుడు మీ దాసుడైనటువంటి దావీదు యొక్క ఆరాధన జీవితాన్ని నామం తీసుకుని వచ్చాం. దేవా ఆయన మనసు మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికినావి అని ఆరాధించాడు. నీ కృపల గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం అన్నాడు. నా పెదవు నేను స్తుతిస్తున్నానన్నాడు. తండ్రి దావీదు యొక్క జీవితాన్ని చూస్తే ప్రారంభం తండ్రి ఆ మంచం మీద చనిపోవలసింది.